దోశలు అంటారు. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు రైసు, కొంచెం మెంతులు, కొంచెం వచ్చేసి సబ్బియ్యం. ముందు వచ్చేసి రైస్ పోసుకోవాలి బౌల్లో. ఇది చాలాసేపు నానాలంటే ఒక నైట్ అంతా నానాలన్నమాట, తెల్లారి టిఫిన్ వేసుకోవాలంటే అని. కొన్ని మెంతులు, ఇప్పుడు పెరుగు కూడా పెరుగులోనే నానుతుంది అనమాట నైట్ అంతా. తెల్లారి లేచి మనం రొట్టెలు వేసుకోవచ్చు. ఇది బాగా షుగర్ తగ్గుతుంది, ఒంట్లో శక్తి పెరుగుతుంది అనమాట. ఈ దోశలు తింటే మనం ఈ నైట్ అంతా ఇలాగే నానబెట్టాలి. దోశ నానింది చూడండి, బాగా ఉబ్బాయి. ఎంత బాగా ఉబ్బాయో. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాను చూడండి. ఇప్పుడు గిన్నెలో పోసుకోవాలి. అట్లే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పప్పులు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలబెట్టుకొని ఇప్పుడు గుండుగా దోశ వేసుకోవడమే. దోశ రెడీ అయింది చూడండి. దోశ పోసాను, అన్నీ కలిపేసేసి ఇప్పుడు బాగా కాలాక కొంచెం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కలర్ ఎలా వచ్చిందో. ఇది ఓన్లీ పెరుగుతోటే, ఇంకోటి ఏమి యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా మంచిది మనకి. ఇప్పుడు నేను పులుసుతో సర్వ్ చేస్తున్నా చూడండి. ఇది పులుసు, ఇది దోశ. చూడండి ఎంత బాగా కాలిందో, మెత్తగా స్మూత్గా ఎలా ఉందో చూడండి.